హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు మా ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దేవుడి పటాలకు అందంగా చక్కగా మనము బొట్లు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మనము దేవుడి పటాలకు చేత్తో బొట్లు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా. ఇలా కాకుండా ఈ చిన్న టిప్ని యూజ్ చేయండి. ఇయర్ బడ్స్ని కానీ వాడారంటే మనము ఎలా కావాలంటే అలా అందంగా చిన్న చిన్న ఫోటోలకు కూడా పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇలా మనకి పెట్టినప్పుడు సరిగా ఫేస్కి అంటనట్లు ఒకలా ఉంటుందండి. ఫేస్ కూడా కవర్ అయిపోయినట్లు ఉంటుంది బొట్టుతో. అలా కాకుండా ఇయర్ బడ్తో పెట్టామంటే మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. గంధంలో కొంచెం వాటర్ వేసుకోండి. అలాగే కుంకుమలో కూడా వాటర్ వేసుకున్నట్లయితే మనకి కుంకుమ అనేది రాలి పక్కకు పడకుండా తొడవకుండా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ చిన్న అమ్మవారి ఫోటోలు కూడా అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ములకి మనం చేత్తో పెట్టినప్పుడు ఫేస్ కూడా కవర్ అవుతూ ఉంటుంది బొట్లు పెట్టినప్పుడు. అలా కాకుండా ఇయర్ బడ్తో పెట్టారంటే బాగుంటుందండి. చూడండి, నేను పౌడరు కుంకుమలో కొంచెం వాటర్ వేయకుండా పెట్టిన దగ్గర రాలినట్టు కనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇలా మీరు చక్కగా కుంకుమలో కూడా కొంచెం వాటర్ వేసేసి పెట్టినట్లయితే చక్కగా అతుక్కుంటుంది. మనకి అటుపక్క ఇటుపక్క ఎక్కడ కుంకుమ సైడ్లు పడకుండా నీట్గా ఉంటుంది. స్వామివారికి గంధంతో బొట్లు పెట్టేసుకున్నాము. గంధము కుంకుమతో, అమ్మవారికి పసుపు కుంకుమతో ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకుంటున్నానండి. మీరు చూడండి, ఇట్లా అమ్మవారికి చక్కగా అలంకరించవచ్చండి. అలాగే మీరు ఎలా పెట్టుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. చక్కగా అందంగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని, ఇయర్ బడ్ తోటి పెడితే చక్కగా ఉంటుందని నేను ఈ వీడియో చూపిస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.